హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఇంట్లో ఆనియన్ పకోడీ చేశాను. మా వైపు దీన్ని గట్టి పకోడీ అంటారు. దానికోసమని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. 15 మినిట్స్ తర్వాత దాంట్లో 1 కప్ వరకు రైస్ ఫ్లోర్, 1/2 కప్ బేసన్ తీసుకోండి. అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే దాంట్లో జీలకర్ర 1 స్పూన్ తీసుకోండి. మీకు నచ్చితే వాము కూడా తీసుకోవచ్చు. నేనైతే వాము బజ్జీలు మెత్త పకోడీలోకి తీసుకుంటాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వేడి వేడి ఆయిల్ కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేయండి. అలాగే స్టవ్ మీద కడాయి వేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేయండి. అలా 10 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కలుపుకున్న పకోడీలని ఇలా వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత బయటికి తీసేయండి. ఇలా వస్తుంది. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే